183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ఇవాల్టి వీడియో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? నిజంగా చాలా స్పెషల్ అండి. ఇవాళ మీట్ లవర్స్ కోసం మీట్కి సంబంధించి అంటే బార్బిక్యూ కావచ్చు, ఫ్రైడ్ చికెన్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన బిజినెస్లు చేద్దాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వీడియో అవుతుంది. మంచి ఐడియాలు కూడా ఇవ్వబోతున్నాను. నేను కాదండి ఐడియా ఇచ్చేది, కూల్ ఎక్స్ ఇండస్ట్రీస్ ఎండి సందేశ్ గారు ఇస్తారు. ఆల్రెడీ చాలా మందికి తెలుసు, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇవాళ దేని గురించి చెప్తానో కూడా అర్థమైపోయింది. ఇంకా నేను ఎక్కువ మాట్లాడే కన్నా ఆ బిజినెస్ ఐడియాస్ ఇచ్చే సందేశ్ గారితోనే మాట్లాడి మీకు ఐడియాస్ ఇప్పించే బాధ్యత నాది. నమస్కారం, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎక్కువగా చూసేటువంటి బిజినెస్ ఏది? షవర్మా. చాలా మందికి ఈ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. మనం కూడా ఒక చిన్న స్టాల్ స్టార్ట్ చేద్దామని. ఎలా, ఏంటి, మెషినరీ ఎక్కడ దొరుకుతుంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఒక సొల్యూషన్. సందేశ్ గారు. హాయ్ మ్యామ్. సో షవర్మాలో ఏంటంటే మా దగ్గర మల్టిపుల్ రేంజెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మీరు చూసుంటే టోటల్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ షవర్మా మిషన్స్ ఉంటాయండి. డిఫరెంట్ గా ఒక దానిలా ఒక్కొక్కటి అయితే లేదండి, సైజెస్ తో. సో ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి ఓల్డ్ ఎప్పటి నుంచో నడుస్తుంది, ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుంచి నడిచే మోడల్ అండి. ఇట్స్ మాన్యువల్ మిషన్. అంటే షవర్మా మిషన్ అంటే ఏం ఉండదండి. ఇప్పుడు బాక్స్ చూసారు కదా, ఇట్స్ జస్ట్ స్టాండ్. అంతే స్టాండ్, దీనికి 2 బర్నర్లు. ఇప్పుడు ఇంట్లో పొయ్యికి ఎలా బర్నర్స్ ఉంటాయండి, అలా 2 బర్నర్లు. బర్నర్లతో పాటు పక్కన ఇక్కడ మీకు రెగ్యులేటర్స్ ఉంటాయి. సో ఇది తిప్పినప్పుడు ఈ బర్నర్ ఎలుగుద్ది, ఈ చేత్తో తిప్పుకుంటూ ఉంటామండి. సో ఇంకా అంతకన్నా ఏం లేదండి. ఈ 2 బర్నర్లు ఒక స్టీల్ ప్లేట్కి తగిలిచ్చేసి మనం చికెన్ ముద్ద పెట్టేసి తిప్పామనుకోండి, అదే షవర్మా. సో ఇట్స్ ఎన్ షవర్మా మిషన్ అని ఏమనక్కల్లా, ఇట్స్ ఎన్ కైండ్ ఆఫ్ ఏ బర్నింగ్, అంతే. 2 బర్నర్స్ అండి. అంటే పాత మోడల్ ఇది. పాత మోడల్. సో ఇంకా మీకు ఏంటంటే అడ్వాన్స్డ్ అనుకోండి, మీకు మోటరైజ్డ్ మిషన్స్. సో అది చికెన్ పెట్టంగానే తిరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తిప్పాలనుకోండి, ఎక్స్పీరియన్స్ వర్కర్స్ కావాలి. సో మినిమం ఈ రోజుకి 1000 నుంచి 1200 లేని వర్కర్ లేడండి. సో ఇంత వేడి వాళ్ళు తట్టుకోవాలంటే కొత్తగా ఒక అమ్మాయిని అబ్బాయిని పెడితే తట్టుకోలేరు, కష్టం. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఖచ్చితంగా కావాలి, అది దొరకటం కష్టం. సో మోటార్ ఉందనుకోండి, అదే తిరుగుతూ ఉంటుంది, అయిపోగానే జస్ట్ మనం కట్ చేసేసి చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ మోడల్ ఏంటంటే విత్ డోర్ అండి. కొంచెం డస్ట్ అవి పడకుండా, డస్ట్ ఏం పడకుండా. అండ్ ఆల్సో డోర్ వల్ల ఏంటంటే హీట్ రాదు. అవును, మెయిన్ అది. మెయిన్ పర్సన్ కి ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి హీట్ రాదు. అండ్ ఇంకోటి గ్యాస్ సేవింగ్ అండి. ఇప్పుడు రెగ్యులర్ షవర్మా మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 రోజులకి ఒక సిలిండర్ అవుతే, అది డోర్ ఉండటం వల్ల 1 వీక్ to 10 డేస్కి ఒక సిలిండర్. ఈ రోజు 2000 అండి. అంటే 10 సిలిండర్లు అంటే సుమారు 20,000 ఓన్లీ వీటికే సరిపోతుంది, ఓన్లీ గ్యాస్కే. అది అనుకోండి 6,000. అంటే ఆల్మోస్ట్ అక్కడ మీకు చాలా సేవింగ్ అండ్ మ్యాన్ పవర్ సేవింగ్. ఈ రోజు ఈ మిషన్ తో ఈవెన్ ఒక 8,000, 10,000కి ఒక చిన్న అమ్మాయిని పెట్టినా చేయగలరు. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇది ఆన్ చేసి ఉంచాము, ఇది కూడా. సో ఆటోమేటిక్ గా మీకు తిరుగుతూ ఉంది. సో ఇది మన గ్యాస్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ అండి. గ్యాస్ కనెక్షన్ ఆటోమేటిక్ తిరుగుతూ ఉంది. అండ్ ఈ బర్నర్స్ అండి, ఇదిగోండి. సో ఇంత రెడ్ ఉంది కదా, ఇప్పుడు బర్నర్స్ ఆపేసా. అండ్ ఇది ఆటో ఇగ్నిషన్, మనం లైటర్ తో అక్కర్లా, ఇలా కొట్టంగానే ఇదిగోండి ఫ్లేమ్ చూడండి, ఫ్లేమ్ వచ్చింది. అండ్ ఇది అనగానే ఫ్లేమ్, దేని దానికి సెపరేట్ అండి. సో ఇది లాంగ్ బర్నర్ వల్ల మీకేంటంటే ఒక బర్నర్ ఆన్ చేసుకున్న బిజినెస్ చేసుకోవచ్చు. రష్ ఉందనుకోండి 3 బర్నర్లు ఆన్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఇది అలా కాదు, 3 బర్నర్లు ఆన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నారండి, అసలు హీట్ ఏం తగులుతుంది? ఓపెన్ చేస్తేనే మనకి ఆ వేడి అనేది మీకు ఆల్మోస్ట్ ఇంతవరకు మీకు హీట్ అనేది వస్తుంది. అండ్ ఈ మోడల్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ టెంపరేచర్ మీటర్ ఉంటుందండి, ఇది కూడా. సో ఈ టెంపరేచర్ మీటర్ వల్ల ఏంటంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లో ఫ్లేమా. సో ఎంత టెంపరేచర్ లో కుక్ చేసుకోవాలని కూడా ఆటోమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హైజీన్ ఫీల్ అవుతారండి కస్టమర్స్. ఏంటంటే నీట్ గా ఉంది, ప్రిఫర్ చేస్తారు ఎవరైనా తీసుకునేవాళ్ళు. ఇవి ఎంత చార్జ్ ఉంటాయి? ఎందుకంటే మీరు రకాలు చూపించారు. అవునండి, అందరూ ఇలా తీసుకో. జనరల్ ఎనీ షవర్మా మిషన్ 20,000 నుంచి మొదలయ్యి సుమారు 70,000 వరకు బర్నర్స్ బట్టి, సైజ్ బట్టి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి. 20,000 నుంచి స్టార్ట్ అంటే మనకి ఆ రోజు సేల్ బట్టి కూడా ఉంటుంది. ఎంత చికెన్ ఇక్కడ మనం వీటికి ఇలా ఇప్పుడు దీనిలో ఎక్కించింది మనం సుమారు ఒక 4 కేజీలు అండి. 4 కేజీస్ ఉంటుంది. దీనిలో ఏంటంటే 10 కేజీస్ ఎక్కించుకోవచ్చు. అంటే 100 grams పర్ సర్వింగ్ ఇస్తామండి. అంటే ఇది ఒక 100 షవర్మాలు అమ్మగలరు ఈ మిషన్. 100 అంటే ఇంక దాన్ని బట్టి లాభం. 20,000 పెట్టి మనం తీసుకుంటే ఈజీగా మనం 15 days లోనే అమౌంట్ క్లియర్ చేసుకోవచ్చు.
ఒకవేళ కొంతమంది ఏంటంటే అప్పు తెచ్చుకుని ఇలా తీసుకుంటారు సార్. సో అలాంటి వాళ్ళకి చాలా త్వరగా క్లియర్ అయిపోతుంది, ప్లస్ లాభం అందుకోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే కడుపు నిండిపోద్ది, 100 రూపాయలు కడుపు నిండిపోద్ది కాబట్టి షవర్మా ఫేమస్ అయింది. 120-150 వరకు కూడా ఇప్పుడు సేల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేజర్ గా మాకు ఈ మిషన్ వల్ల ఏంటంటే హౌస్ హోల్డ్ ఎవరైతే లేడీస్ ఉన్నారో ఇంటి దగ్గర పెట్టుకొని జొమాటో స్విగ్గీ ద్వారా కూడా షవర్మా స్టార్ట్ చేశారు. సో అంటే వాళ్ళకి కూడా మేకింగ్ అబ్బాయిలే చేయగలరు అంటే. ఇంట్లో మైక్రోవేవ్ ఉంటుంది, టేబుల్ కిచెన్ గట్టు మీద పెట్టుకుంటాం, ఇది మైక్రోవేవ్ అనుకోండి, కిచెన్ గట్టు మీద పెట్టుకొని పొద్దున్న స్టార్ట్ చేసాం అనుకోండి, ఆర్డర్ వచ్చినప్పుడు కట్ చేసి ఇవ్వచ్చు. అవును, అవైతే కష్టం. కానీ బిజినెస్ విమెన్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేయాలని ఆలోచన ఉంది, కానీ బయట మరి అలా ఎక్స్పోజ్ చేయలేని వాళ్ళు ఓన్లీ ఇంటి దగ్గర చేసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఐడియా ఇది. షవర్మా ఇది చేసుకోవచ్చు. దీనిలో నెక్స్ట్ మోడల్ ఇదండి, 15 kgs మోడల్, కొంచెం ఎక్కువ. ఇంకా ఇవన్నీ జనరల్ మోడల్, ఇందాక చూపించిన దాంట్లో జనరల్ మోడల్. అండ్ అది వచ్చేసి బిగ్గెస్ట్ షవర్మా అండి ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ. అది 8 బర్నర్స్ అండి. కంప్లీట్ గా 8. వెరీ బిగ్ షవర్మా మిషన్. మెషినరీ గురించి అంటే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటని క్లియర్ గా చెప్పారు సార్. ఒకసారి ఆ ప్రిపరేషన్ కూడా చూపిస్తారా? చేద్దాం, ఎందుకంటే మీరు అవి కూడా నేర్పిస్తానని అన్నారు. నేర్పించడం అంటే గైడెన్స్ ఇస్తామండి మేము. ప్రాక్టికల్ గా ప్రతి కస్టమర్ కి చెప్పాలంటే అవ్వదు, ఎందుకంటే అది మిషనరీ బిజినెస్ కాదు. గైడెన్స్ ఏ మసాలా వాడాలి అనేది గైడెన్స్ ఇవ్వగలం. ఓకే ఫైన్, మరి ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. సో మీకు మసాలాస్ కూడా రెడీమేడ్ మసాలాస్ ఉంటాయండి, ఎవరో చెఫ్ మీద డిపెండ్ అవ్వకల్లా. సో డైరెక్ట్ గా ఈ మసాలాస్ చికెన్ తో కలిపేసి దాన్ని గుచ్చేసి చేసుకోవచ్చు. డైరెక్ట్ అలా పెట్టారు. పర్ఫెక్ట్, కంప్లీట్ గా ఒక ఐడియా అయితే బిజినెస్ చేయాలనుకుంటే మిషన్ తో పాటు ఈ మసాలాస్ అవన్నీ మేము గైడెన్స్. ఏ ఐడియా లేదండి మాకు, జస్ట్ బిజినెస్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది కూలెక్స్ ఇండస్ట్రీస్ వారు, అందులో ప్రత్యేకించి ఎండి గారు సందేశ్ గారు అందిస్తారు. రైట్, ఓకేనండి, ప్రాసెస్ చూద్దాం. అండ్ జనరల్ గా ఏంటంటే మీకు మాన్యువల్ గా ఇలా కత్తితో కోస్తారండి. ఆఫ్ చేసేస్తున్నా, మిషన్ ఆఫ్ చేసి ఇలా జనరల్ కత్తితో కోస్తారు. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ చాప్ చేస్తారు చిన్న చిన్న ముక్కలు కొడతానికి. అలా లేకుండా ఏంటంటే మన దగ్గర ఆటోమేటిక్ కటింగ్ మిషన్ ఉంటుంది, మనం ఈ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత వరకు కట్ చేయాలి అనేది. సో మనకి ఇంకా చాపింగ్ తో సంబంధం లేకుండా చేసుకోవచ్చు కదా. ఇంకా మళ్ళీ చాప్ చేయాల్సిన అవసరం లేదు, చాపింగ్ కూడా అక్కర్లేదండి. సో ఎంత థిక్నెస్ పెట్టుకుంటామో ఆ థిక్నెస్ తగ్గట్టు మనం ఇలా చేసేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా దీన్ని షవర్మాలా తీసుకొని సో ఏంటంటే అన్ని ఆటోమేటిక్ అవటం వల్ల ఈజీ అవుతుందండి ప్రిపరేషన్, చెఫ్ మీద డిపెండ్ అవసరం లేదు. అవును, అంటే పర్టికులర్ గా ఇందులో జ్ఞానం ఉన్న వాళ్ళకి లేకపోతే కంప్లీట్ వాళ్ళకైతే అవసరం లేదు, నార్మల్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో కట్ చేసిన చికెన్ తీసుకొని షవర్మాలో వేద్దాం. ఎంత ఈజీగా కట్ అయిపోయిందో చూడండి కదా, పర్ఫెక్ట్ గా కట్ అయింది. మళ్ళీ అంటే ఇంకా మళ్ళీ చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్, మీరు ఇందాక అన్నట్టు ఆ మెషిన్ వల్ల. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే దీన్ని రోటీలో షవర్మా వేసేసుకొని వెజిటేబుల్స్ వేస్తున్నానండి, బట్ షవర్మాలో డిఫరెంట్ వేసుకోవచ్చు. అండ్ మీకు మైనీస్ మెయిన్, అసలు అది ఇంపార్టెంట్ కదా. షవర్మా రోల్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ రోటీస్ కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న రోటీస్ టైప్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, రుమాలి రోటీస్ లాగా చేసుకోవాలి. అంటే ప్రొఫెషనల్ గా ఇద్దాం, ఇలా సేల్ చేద్దాం, బిజినెస్ లా చేద్దాం అనుకునే వాళ్ళు రుమాలి రోటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఈ రోజు రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి కొన్ని సిటీస్ లో, అన్ని సిటీస్ లో దొరకట్లా. ఆర్ ఇంట్లో చపాతీ అలవాటు ఉన్న వాళ్ళు ఇది కొద్దిగా ట్రైన్ అవుతే చేసుకోవచ్చు అండి. అంటే మరి పెద్దగా వీటి కోసం ట్రైనింగ్ ఉండాలి, ఇన్ని రోజులు నేర్చుకోవాలని ఏం లేదండి. ఇక్కడ చూపించడానికి కూడా రీజన్ ఏంటి అంటే సింపుల్గా 1-2 రోజుల్లో నేర్చుకొని వెంటనే చేసేయచ్చు, ఒక బిజినెస్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. అది కూడా అది ఎవరైనా కావచ్చు, ఏజ్తో సంబంధం లేదు, మహిళలైనా కావచ్చు, పురుషులైనా. ఇది ఒక బిజినెస్ చేద్దాం, ఇంటి దగ్గరే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి షవర్మా బిజినెస్ అనేది చాలా బెస్ట్ అని చెప్తున్నారు సందేశ్ గారు. అలా అంటే ఆ మేకింగ్ కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో మీకు చూపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. ఇది చెప్పేసారు, ఇంకా నెక్స్ట్ వెయిట్ చేస్తున్నాం. గ్రిల్ చికెన్ అండి. ఒకసారి నా పక్కన విజువల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది ఎక్కడున్నానని. గ్రిల్ చికెన్ చక్కగా తిరుగుతూ ఉన్నాయి. ఎస్, దీని గురించి చెప్పండి. ఇది గ్రిల్ చికెన్ మిషన్ అండి. సో టోటల్లీ ఇది మీరు చూసుంటే విజువల్ గా టోటల్ 360 డిగ్రీస్ గ్లాస్ అండి. కంప్లీట్ గా విజువల్ ఉంది. టోటల్ 360 డిగ్రీస్. మీరు మార్కెట్ లో చూస్తుంటే జస్ట్ ఫ్రంట్
గ్లాస్ ఒకటే ఉంటది. అవునండి. సో ఇంత అందంగా మీరు గ్రిల్ చికెన్ ఎక్కడ చూసి ఉండరు. అంటే ఓన్లీ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లో ఉంటాయి. సో 362లో ఏంటంటే ఆ కుకింగ్ ప్రాసెస్ కానీ అండ్ నెక్స్ట్ మీకు కస్టమర్ కి అట్రాక్షన్ కానీ పైన కూడా చూడండి ఆ సైనేజ్ ఎంత అందంగా తిరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఇది అట్రాక్షన్ అండి, టోటలీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఓకే, ఈ మెకానిజం చెప్పండి. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అండి. టెంపరేచర్ కంట్రోల్, మనం ఎంత టెంపరేచర్ లో కావాలో అంత టెంపరేచర్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అది గ్రిల్ అవుతుంది. సో టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఇంత టైంలో కుక్ అవ్వద్దు అనేది. అంటే బర్డ్ సైజ్ బట్టి టెంపరేచర్ కంట్రోల్ ఉంది కాబట్టి. రెగ్యులర్ మార్కెట్ లో దొరికే మిషన్స్ కి టెంపరేచర్ కంట్రోల్ ఉండదు. అండ్ ఏంటంటే ఇప్పుడు స్విచ్ చేశానండి, స్విచ్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా బర్నర్ ఇప్పుడు వెలిగిపోద్ది. ఇది కూడా చూడండి, ఆటోమేటిక్ ఇక్కడ స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ బట్టి మీకు ఇప్పుడు బర్నర్ ఆన్ అయిపోద్ది. మనం మాన్యువల్ గా లైటర్ తో వెలిగించింది ఏం లేదు. సో ఆటోమేటిక్ ఉందన్నమాట. ఆటోమేటిక్. మళ్ళీ మన లోపల టచ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఇది సైడ్ బర్నర్ ఉంటది, మిడిల్ బర్నర్ ఉంటది, 2 బర్నర్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మిడిల్ బర్నర్ ఆన్ చేస్తున్నా, అక్కడ చూడండి చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ బట్టి ఆటోమేటిక్ గా సెంటర్ బర్నర్ ఆన్ అయిపోతుంది దాన్ని. సో టెంపరేచర్ రాగానే ఇప్పుడు టెంపరేచర్ తగ్గించా, సో బర్నర్ ఆగిపోయింది, పెంచా, బర్నర్ ఆన్ అయింది. సో ఆటోమేటిక్ గా టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటది. లిమిట్ ఎంత వరకు ఉండేది మనం? ఇది 300 వరకు ఉంటదండి. జనరల్ గా అంత వాడం. అంటే మీకు చికెన్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా కుక్ కావాలి, లో టెంపరేచర్ లో కుక్ కావాలి. 150 to 200 మధ్యలో కుక్ అవుతే మెల్లిగా దానిలో ఉన్న ఆయిల్ అంతా జారి పర్ఫెక్ట్నెస్ ఉంటదండి. సందేశ్ గారు, అంత టెంపరేచర్ పెడుతున్నప్పుడు మనకి పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది? ఇది గ్యాస్ మీద నడుస్తుందండి. ఓ, ఇది పవర్ ఏం కాదు, పవర్ తో అసలు సంబంధం లేదు. సో ఆటోమేటిక్ మిషన్ విత్ గ్యాస్. జనరల్ గ్యాస్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఆటోమేటిషన్ ఉండదు అనుకుంటాం. సో ఇట్స్ అన్ ఆటోమేటిక్ మిషన్ విత్ గ్యాస్. అండ్ మనం టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు. జస్ట్ నేను ఇప్పుడే కదా ఆన్ చేసింది, మీకు ఆల్రెడీ మీకు 90 degrees చూస్తుంది. అది ఒక 2 minutes కూడా అవ్వాలి. సో ఆటోమేటిక్ టెంపరేచర్ రైజ్ అయ్యి మీకు 200 వరకు 250 degrees వరకు. అంటే ఒక రెస్టారెంట్ సెటప్ ఇలా ఏం అవసరం లేదు, జస్ట్ అవుట్డోర్ లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఇందాక మీకు చూపించినట్టు బార్బిక్యూ కానీ షవర్మా కానీ ఏదైతే మసాలాస్ అలా ఉంటాయో వీటికి మేము మసాలాస్ గైడెన్స్ ఇస్తాము. ఆ రెడీమేడ్ మసాలాస్ తీసుకొని జస్ట్ నానేసి దీనిలో ఎక్కిచ్చేసేయచ్చండి. ఒక చిన్న డౌట్ అండి, ఓన్లీ చికెన్ అయినా మనకి వేరే ఆప్షన్స్ ఉంటాయా ఇంకా? యాక్చువల్లీ ఈ మిషన్ లో ఏంటంటే మీకు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఈవెన్ బ్యాంబూ చికెన్, బొంగ్లో చికెన్, ఎనీథింగ్ గ్రిల్ చేయొచ్చు అండి దీనిలో. ఈవెన్ ప్రాన్స్, లెగ్ పీసెస్ అండ్ ఈవెన్ బోన్లెస్ చికెన్. మా తెలుగు ఛానల్ ఉందండి, కూలెక్స్ వరల్డ్ తెలుగు అని, దానిలో ఫుల్ వీడియో ఉంటుంది. అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్ దీనిలో గ్రిల్ చేసామండి, సింగిల్ షాట్ చూడొచ్చు మనం కావాలంటే. సో యాక్చువల్లీ ఇప్పుడు బ్యాంబూస్ తెప్పించానండి, ఇదిగోండి. దీనిలో మీరు చికెన్ పీసెస్ వేసుకొని, అంటే మనకి ప్రాసెస్ కూడా ఇదే కదా, జస్ట్ ఇందులో వేసి కుక్ చేస్తారు, బాయిల్ చేయటమే. బట్ చక్కగా ఇలా గ్రిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు టూరిజం సెంటర్స్ లో గానీ ఎక్కడైనా ఆ బొగ్గు మీద కాల్చకండి, చాలా టీడీఎస్ ప్రాసెస్ కదా, అంటే ఎక్కువ శ్రమ అవసరం లేదండి. ఇప్పుడు కొంతమంది ఈవెన్ డిఫరెంట్ రైసెస్ కుక్ చేస్తారు వీటిల్లో, బిర్యానీస్ అలా ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చు అండి. మేమైతే బ్యాంబూ చికెన్ ఎంత చేసాము, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. రైస్ అయితే మేము కుక్ చేయాలి, బట్ ఇట్ కెన్ బి ట్రై. మనకి హుక్స్ ఇచ్చారు కాబట్టి చాలా ఈజీ ఉన్నాయి, హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీ ఉన్నాయి. అండ్ అలా తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది ప్రతిదీ కూడా, క్లియర్ విజన్ ఉంది కదా. ఈవెన్ ఫిష్ కి సెపరేట్ హుక్స్ ఉంటాయండి, బోన్లెస్ చికెన్ కి సెపరేట్ హుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉన్నా కూడా బెటర్. మళ్ళీ ఇప్పుడు కామన్ గా ఆయిల్ వేస్తూ ఉంటారు కదండి, అలా ఆయిలింగ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ గా ఎలా చేయాలి చేసుకోవచ్చు. ఎప్పుడు కుక్ అయిందని తెలుస్తుంది అంటే మొత్తం ఆయిల్ పడతాం ఆగిపోయినప్పుడు కుక్ అయిందని తెలుస్తుంది. అచ్చా, ఓకే. ఆల్మోస్ట్ మనకు కొంచెం తెలుస్తుంది, స్కిన్ అంతా పైకి వచ్చి. ఫైన్. సో ఇంకా అంటే ఇందులో ఇంకా వెరైటీస్ ఉంటాయండి? లేదండి, సింగిల్ మోడల్ అండి. అండ్ ఇప్పుడు మీరు స్టాక్ కూడా చూసింటే ఇవన్నీ మొత్తం చాలా ఉన్నాయి అసలు. సో ఇవన్నీ సేమ్ అదే, అంటే అన్నిట్లోనూ ఒకటే మెకానిజం ఉంటుంది, సేమ్ మోడల్. అంటే ఇన్ని ఉన్నాయి మన దగ్గర స్టాక్. ఇప్పటికిప్పుడు వచ్చి మీరు మాకు ఇలా కావాలంటే అడిగినా కూడా రెడీ, చక్కగా మీ ఇంటికి వచ్చేస్తాయి. లేకపోతే మీరు అనుకున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెంటనే డెలివర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయండి ప్రెజెంట్ మీరు చూడొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ మార్కెట్ ఉందండి మాకు. ఈవెన్ మీకు మొన్న 2 days బ్యాక్ లక్నో పంపించామండి. ఈవెన్ ఖరగ్పూర్ లో ఉన్నాయి, పంజాబ్ లో ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా ఇదేంటంటే బాగా ఫేమస్ అయింది మాకు. సో we are supplying all over India. Right, we are ready అండి. బార్బిక్యూ అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా తింటారు, ఫుడ్ లవర్స్ చాలా మంది ఉంటారు. ఈ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం ఎలా చేయాలి, ఏంటి, ఎటువంటి మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడ అందిస్తున్నారో చెప్తారా? యాక్చువల్లీ ఈ వీడియోలో ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ తో బార్బిక్యూ కానీ, షవర్మా కానీ, ఫ్రైడ్ చికెన్, గ్రిల్ చికెన్, టోటల్లీ ఆటోమేటిక్ మిషన్స్ చూపిద్దామనండి.
జనరల్ ఏంటంటే బార్బిక్యూ ఏంటంటే మీకు చేత్తో తిప్పుకుంటూ ఉండాలి. అవును. చూస్తూ ఉంటారు కదా. కానీ ఈ మిషన్లో ఏంటంటే మీకు పెట్టంగానే ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుందండి. సో ఎట్ ఏ టైం 28 స్టిక్స్ ఆటోమేటిక్గా మీకు తిరుగుతూ ఉంటాయి. మొత్తం 28. అండ్ ఈ మిషన్ వచ్చేసి ఇదేంటంటే మీకు చార్కోల్తో నడిచేది కాదండి. సిరామిక్ బర్నర్స్ ఉంటాయి. ఇక్కడ చూసుంటే మీరు సిరామిక్ బర్నర్స్ ఉన్నాయండి. సో ఆ సిరామిక్ స్టోన్ ఏదైతే హీట్ ఎక్కి దాని ద్వారా హీట్ ని రేడియేట్ చేయాలి. జస్ట్ బొగ్గులానే హీట్ ని రేడియేట్ చేస్తారు. అంటే కామన్ గా మనకి బార్బిక్యూ అనగానే బొగ్గుల మీద కాల్చిన చికెన్ ఆ ఫ్లేవర్ కోసం ఎక్కువ టేస్ట్ చేస్తారు. బట్ అదే ఫ్లేవర్ ఉంటుందా మనకి? వస్తుందా ఆ టేస్ట్? ఇంకా కావాలంటే చార్కోల్ స్మోక్ బాక్స్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఒక్కసారి అరేంజ్ చేద్దాం సార్. ఏవైనా తీసుకోవచ్చా? ఫస్ట్ బర్నర్స్ వెలిగిస్తున్నానండి. ఇది రెగ్యులేటర్స్. ఇదిగోండి బర్నర్ వెలిగింది. అండ్ ఇట్ సైడ్ కూడా ఇంకో బర్నర్ ఉందండి, మీ కెమెరాలో కనిపించదు. అండ్ నెక్స్ట్ బర్నర్. సో టోటల్ 4 బర్నర్స్ అండి. వీ హ్యావ్ 2 బర్నర్ మోడల్ ఆల్సో, బట్ ఆటో రొటేషన్ కాదు. సో ఈ ఎక్విప్మెంట్ ఇంతేనండి సైజు? ఇంకా మనకి డిఫరెన్స్ ఉంటాయి. ఇది సుమారు 4 అడుగులు. అండ్ ఇట్స్ టేబుల్ టాప్ మిషన్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో 4 హీట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవును, ఇక్కడ ఉంటేనే వేడి తెలుస్తుంది. సో మీకు ఇంకా డైరెక్ట్ గా ఇప్పుడు హీట్ ఆన్ అయిపోయింది, మీ కుకింగ్ కి స్టార్ట్ చేసేయచ్చు. సో మీ వైపును పెట్టినా తిరుగుద్ది, సో నా వైపు పెట్టుకున్నా తిరుగుద్దండి, 2 sides. ఓకే. సో ఇలా ఎంత టైంలో మనకి కుక్ అవుతాయండి? డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ అండి, ఆ సైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ బట్టి. సో ప్రస్తుతం అయితే మష్రూమ్ పన్నీర్ టిక్కా మేము రెడీ చేస్తున్నాం. అండ్ చికెన్ లో మీకు 3 ఉన్నాయి. అండ్ ఈ మసాలాస్ కూడా మేము గైడ్ చేస్తామండి. ఓకే. సో ఎలా ప్రిపేర్ అంటే ఇవి కూడా మీకు రెడీ అండి. చాలా మందికి ఏంటంటే చేద్దామన్న ఆలోచన ఉంటుందండి, బట్ ఎలా చేయాలి అనేది ప్రధానంగా తెలియదు. ఆ బిజినెస్ మళ్ళీ కష్టమేమో, రిస్క్ ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి వెనకడుగు వేస్తూ ఉంటారు. అవి గైడెన్స్ ఇస్తామండి. మసాలాస్ ఎలా చేసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ మసాలాస్ వాడాలి, ఇంగ్రీడియంట్స్, మిషన్ ఎలా వాడాలి, అంటే బేసిక్ గా ఉండాల్సిన నాలెడ్జ్ అయితే మీరు అందిస్తారు. ఇది మనకు గ్యాస్ తో కదండి, పవర్ తో అసలు సంబంధం లేదు. ఇంకా పవర్ తో సంబంధం లేదు. సో మనం ఎక్కడైనా రోడ్ సైడ్ అరేంజ్ చేసుకోవచ్చు. అవును. సో ఇక్కడ చూడండి బర్నర్ రెడ్ హాట్ గా ఉంది. చాలా అంటే మంట రాదండి ఈ సిస్టమ్ లో. ఏంటంటే మంట మీద కాలటం కాదు, సెగ మీద కాలటం. సో బొగ్గులో ఎలా సెగ వస్తుందో ఆ సెగ మీద కాలటం. ఇప్పుడు ఈ బర్నర్స్ ఏంటంటే షవర్మా మిషన్స్ వీటిల్లో వాడతారండి. ఇది మనం జస్ట్ చెక్ చేసుకుంటే చాలా అండి. ఎంతవరకు అయిందండి? టైం లిమిట్? అంతేనండి. టైం లిమిట్ అంటే మనం ఇప్పుడు రోజు ఇంత ముక్కే కట్ చేస్తున్నాం అనుకోండి, మనకు తెలిసిపోద్ది కదా, దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. మా దగ్గర టైమర్స్ కూడా ఉంటాయి, అలారం సిస్టమ్స్. అంటే మీకు 10 minutes కి అలారం రావటం, అలా 8 ఛానల్స్ ఉంటాయి. ఒకవేళ ఫిష్ పెట్టామనుకోండి, ఫిష్ కి ఎంత టైం అని, చికెన్ కి ఎంత టైం. సో దీనిలో వేరే కూడా పెట్టుకోవచ్చు అండి, వెజ్ నాన్ వెజ్ లో డిఫరెంట్. ఇక్కడే మనం 2 రకాలు చూపించాం, అండ్ అలాగే చికెన్ అని చెప్పి. ఇవి ఎలా అండి అంటే మనకి బిజినెస్ చేసుకునేటప్పుడు మనం పెట్టే పెట్టుబడికి ఎంత ఆదాయం వస్తుంది ఒకవేళ ఈ బిజినెస్ చేస్తే కనుక? మంచి ఆదాయం అండి. అంటే ఇంకా చికెన్ అనేది ఇంకా క్యాలిక్యులేషన్ బట్టి, ఎన్ని సర్వింగ్స్ అనే దాన్ని బట్టి ఎనీ బిజినెస్ కి మినిమం 100 to 200 సర్వింగ్స్ ఉండాలండి. ఓకే. అంటే 100 స్టిక్కులు ఆర్ 200 స్టిక్. 100 స్టిక్కులు అనుకోండి, మినిమం ఒక స్టిక్ మనం 100 రూపాయలకి అమ్మాయి అనుకోండి, 10,000 బిజినెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చికెన్. సో ఆ రకంగా అంటే ఖచ్చితంగా లాభదాయకంగానే ఉందండి. ఇక్కడ చూసిన మాక్సిమం అండి నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఎప్పుడైనా తినేదేనండి. అది అందులోనూ ఎక్కడ మనకి వేస్టేజ్ అని కానీ ఇలా అని ఉండదు డెఫినెట్ గా. అండ్ మీకు ఏంటంటే ఇలా మసాలాస్ ఉంటాయండి. ఇదిగోండి బట్టీకే కబాబ్ మసాలా, ఎక్స్ట్రా హాట్ అండ్ స్పైసీ. సో డిఫరెంట్ మసాలాస్ కూడా మేము గైడెన్స్ ఇస్తాం. చిల్లీ స్పైస్ మసాలా గైడెన్స్ ఇస్తాం. ఈ డైరెక్ట్ ఏంటంటే మీరు మ్యారినేట్ చేసేసి నైట్ టైం దాన్ని నానేసి ఇంకా మార్నింగ్ బిజినెస్ చేస్తే పెట్టేయడమే. సో ఇంకా సెపరేట్ గా చెఫ్ అనేది అక్కర్ల ఈ కైండ్ ఆఫ్ బిజినెస్. మరి ఏదో అన్ని రకాల వంటలు వచ్చి ఉండాల్సిన అవసరం ఏం అక్కర్లేదండి. సో ఈ రెడీ మసాలాస్ తో మ్యారినేట్ చేసి దే కెన్ స్టార్ట్ దిస్ బార్బిక్యూ బిజినెస్. ఇది మొబైల్ ఆటోలో పెట్టుకోవచ్చు, టాటా ఏస్ లో పెట్టుకోవచ్చు, ట్రక్ లాంటి ఎనీథింగ్. రోడ్ మీద ఇలా పెట్టేసుకున్నా చాలు కదా సార్? రోడ్ మీద సైడ్ అంటే కొంత స్పేస్ తీసుకుని అండ్ ఈవినింగ్ టైంలో ది బెస్ట్. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక నైట్ వరకు ఫుల్ బిజినెస్ జరుగుతుంది. కస్టమర్స్ కూడా ఏంటంటే ఈ ఆటోమేటిక్ చూసి కూడా
ట్రెడిషనల్ వేతో పాటు అట్రాక్షన్ కూడా ఉండాలి. అప్పటికప్పుడు వేడిగా ప్రిపేర్ చేసి ఇచ్చే ఫుడ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో అందులో భాగంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఇలా ఈ బార్బిక్యూకి సంబంధించి చాలా మంది ఇలాగ పేర్లు పెట్టేసుకుంటున్నారు, బార్బిక్యూ కిచెన్ అని చెప్పి. కొన్ని రెస్టారెంట్లో ఇలా మనం చూస్తున్నాం, బట్ అంత బడ్జెట్ మన దగ్గర లేదు, కొంత బడ్జెటే ఉంది అనుకున్న వాళ్ళకి ఇది అంటే కూలెక్స్ ఇండస్ట్రీస్ వారు ఇచ్చేటువంటి ఈ బార్బిక్యూ మేకింగ్ మెషిన్ అనేది ది బెస్ట్ అవుతుంది. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయొచ్చు. భారతదేశం అంతా కూడా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఇక్కడ నుంచి మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్ చాలండి. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనపడుతుంది కదా, కూలెక్స్ ఇండస్ట్రీస్ వారిది. నెంబర్కి కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఆటోనగర్ వచ్చి మీరు ఇక్కడ అడ్రస్ దగ్గరికి వచ్చి మీరు పర్చేస్ చేయొచ్చు. వెంటనే మేబీ ఎన్ని రోజులు పడుతుందో చెప్పగలరా? ఏరియా బట్టి ఉంటుందా? ఏరియా బట్టండి. జనరలీ షిప్పింగ్ టైం ఆంధ్రాలో అనుకోండి 3-4 డేస్లో వెళ్ళిపోతుంది. ఓకే. అవుట్ ఆఫ్ స్టేట్స్ ఈవెన్ ఢిల్లీ వెళ్ళాలన్నా 1 week to 10 days. సో 1 weekలో మీరు ఆర్డర్ చేస్తే మీరు అనుకున్న ప్లేస్కి వచ్చేస్తుంది మీ గ్రిల్ మెషిన్ అని చెప్పుకోవాలి కదండి, కూలెక్స్ వారి గ్రిల్ మెషిన్. ఇందులో కేవలం చికెన్ అనే కాదు, ప్రతి ఒక్కటి అంటే నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కూడా మనం గ్రిల్ చేసుకోవచ్చు. కాబట్టి కంప్లీట్గా ఓవరాల్ నాన్ వెజ్ గ్రిల్ ఐటమ్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రిల్ చేసుకునే మెషిన్ మనకి అందుబాటు ధరలోనే ఉంది. ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.